హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు సండే వీడియో ఇది. సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఏం జరిగింది ఏమిటనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ మేము లేసేలాగే సండే లేట్ అయిపోయింది. ఎప్పుడు ఎర్లీ మార్నింగే లేస్తాము. సండే ఒక్కరోజు మాత్రము మామూలుగా లేసే టయానికంటే ఇంకొక అవర్ లేట్గా అనేది లేస్తాము. ఆ రోజు స్కూలు కన్నా ఉండదు కదా పిల్లవాళ్ళకి. అందువలన ఆ రోజు కొంచెం లేట్గా లేచిన తక్షణమే బ్రష్ వేసి టిఫిన్ అనేది రెడీ చేసేస్తున్నాను పిల్లలకి. నాకు కూడా తినేసి టిఫిన్ తర్వాత మనం ఇంట్లో పని స్టార్ట్ చేసుకున్నాము. రాగి దోశ అనేది వేసింది మార్నింగ్ టిఫిన్కి. ఇంకా దాంట్లోకి ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవంతాను వేసి దోశ వేసింది. మా చెల్లెలు కూతురు కూడా వచ్చింది. ఇంకొంచెంసేపు వాళ్ళ దగ్గరే ఆడుకొని తర్వాత బట్టలు అనేది వాష్ చేసేసింది. ఫస్ట్ బట్టలు అనేది వాష్ చేసేస్తే అవి ఆరిపోతాయి ఎండకు వేసి. తర్వాత అన్ని వర్క్ను స్టార్ట్ చేసుకోవచ్చు అనేసి ఫస్ట్ బట్టలు వాష్ చేసి ఎండకి వేసేస్తే తర్వాత ఇంకా వంటకు అనేది స్టార్ట్ చేయాలి. మధ్యాహ్నము పాత్రలు ఇంట్లో అంతా క్లీన్ చేసి తర్వాత వంట అనేది స్టార్ట్ చేస్తున్నాను. వంట ఈరోజు చికెన్ ఫ్రై తర్వాత చికెన్ బిర్యానీ అనేది చేస్తున్నాను. ఇంకా ముందు సండే కూడాను చేయలేదు, నేను చిక్పేటకి వెళ్ళింటి కదా, అందువలన అప్పుడు చేసే కాలేదు. మేము వీక్లీ 1 టైమే చేసేది. ఎప్పుడు చేసినా కూడా ఎప్పుడు సెంటర్లు అనేది చేసేలేదు. షాప్కి వెళ్ళాలి, ఎక్కువ వర్క్ ఉంటుంది, అందువలన ఎప్పుడు చేసేలేదు. సండే మటుకే చేసేది. ఇంకా ముందు సండే కూడా చేయలేదు అనేసి ఈ సండే చేస్తున్నాను. ఇంకా ఇవన్నీను చేసేలకే నాకు రెస్ట్ తీసుకున్నాంలే అనుకుంటే ఇది అయిపోయాలకు వంట 2:30 అయింది టైము. 2:30 నుంచి ఇంకా తినేకి గనయాలకు 1 అవర్ పట్టింది. సరే రెస్ట్ తీసుకోవచ్చులే అనుకుంటే ఇంకా మన సబ్స్క్రైబర్ ఒకరు ఉండేసి అక్క శారీ ఐరన్ చేసి బాక్స్ ఫోల్డింగ్ చేస్తారు కదా, ఆ విధంగా వీడియో పెట్టండి అక్క అని అడిగింది. సరే ఇంకా అది చేస్తాము. ఈరోజు ఎట్లా షాప్కి వెళ్ళదా, ఇంట్లోనే ఉన్నాను అనేసి అది స్టార్ట్ చేసింది. శారీ ఐరన్ చేసి బాక్స్ ఫోల్డింగ్ది అది చేసేలకు 1 అవర్ పట్టింది నాకు. అప్పుడు ఒక 5 అలా అయిపోయింది టైము. అది కూడాను చేసి వీడియో అప్లోడ్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే ఒకతూరి శారీ బాక్స్ ఫోల్డింగ్ అనేది చూడండి. మనకి కొలతలతోనే వేరే వాళ్ళకి యూజ్ అయ్యలేదు. ఆ మెజర్మెంట్ కొలతలు అనేది మన వరకునే అవుతుంది. ఒకతూరి ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ట్రై చేయండి. 2 డేస్ ట్రై చేస్తే చాలును వచ్చేస్తుంది అది ఎలా బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఏంటి అనేది. అవుట్ సైడ్ ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఈజీగా 2 మినిట్స్లో శారీ అనేది వేర్ చేయవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. సండే కదా లీవ్ తీసుకొని బాగా ఇంట్లో ఉండొచ్చు అనుకుంటాను నేను. ఎప్పుడు ఎవరి సండే అలా అనుకుంటాను, అలా అయ్యేదే లేదు. ఒక్క పని పోతే ఇంకొక పని అనేది నాకు కరెక్ట్గా సరిపోతుంది. షాప్లో అన్నా ఉంటే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా రెస్ట్ తీసుకోవచ్చునేమో, కానీ ఇంట్లో ఉంటే రెస్టే లేదు. ఒక్క దాని మీద ఒకటి నాకు వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. షాప్లో అన్నా ఉంటే ఒక 1/2 అవర్ 1 అవర్ రెస్ట్ తీసుకోవచ్చు, టీ తాగినప్పుడు అలాంటప్పుడు, లేదా కస్టమర్ వచ్చినప్పుడు కన్నా కొంచెంసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఒక 1/2 అవర్ అన్నా రెస్ట్ ఇస్తుంది. ఇంట్లో ఉంటే అస్సలు నాకు రెస్ట్ అనేదే ఉండదు. సండేను ఇంకా షాప్కే వెళ్ళిపోదాము, హాఫ్ డే అయినా సాగు చేస్తాను నాకు. ఇంకా ఈవినింగ్ బట్టలంతాను బాగా ఆరిపోయింది ఎండకి. ఇంకా అవి తెచ్చేసి ఇంట్లో వేసి ఇంకా అవిను ఫోల్డ్ చేయాలి. ఇంకా పిల్లలు చేస్తారు, వాళ్ళకి కొంచెం ఎగ్జామ్లు కానీ ఉన్నాయి, అందుకే లేకంటే మా పిల్లలు కొంచెం ఫోల్డ్ అనేది చేయిస్తారు బట్టలు. ఇంకా వాళ్ళకి ఎగ్జామ్ ఉండేని వల్ల చదివేకి టైం సరిపోతుంది అనేసి నేనే ఈ వారం అంతాను ఎక్కువ వర్క్ ఉండేది నాకు. ఈవినింగ్ అయిపోయింది 5:30 పైన 6 అయితే ఉంది. ఒక 5 మినిట్స్ ఉంది. ఇప్పుడు మన ఇంటి చుట్టూరా చూడండి చెట్లు ఎంత ఉందో, బాగా ఉన్నాయి, బాగా గాలి కూడా వేస్తుంది. చలికాలం అయితే ఎక్కువ చలి. మళ్ళా దోమలు, ఈ చెట్లు ఎక్కడుంటే అక్కడ దోమలు ఉంటాయి అంటారు కదా, అలాగా దోమలు కూడా ఎక్కువ వస్తాయి మా ఇంటికాడ. ఈవినింగ్ అయ్యాలకు డోర్లు అన్నీను వేసేయాలి, లేదంటే దోమలు అనేది ఎక్కువ వచ్చేస్తుంది. ఇంకా ఇది వచ్చేసి కూరగాయలకు అనేది ఈవినింగ్ వెళ్తే 7 o'clock అయిపోయిందా, అంతా కూరగాయలు ఖాళీ అయిపోయింది. ఇంకొంచెం ఉంటే తీసుకొని వస్తుంది. మార్నింగే వచ్చేస్తుంది ఫ్రెష్గా కూరగాయలన్నీ. ఈవినింగ్ అన్నీ ఖాళీ అయిపోతాయి. మార్నింగ్ వెళ్తే మనం ఫ్రెష్గా అనేది కొనుక్కొచ్చుకోవచ్చు. ఇవి వచ్చేసి ఈవినింగ్ కాబట్టి కొన్ని 1/4 kg అలా అర్ధ కేజీ కొనుక్కొచ్చినాం. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.